విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు మెదక్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినీతికి తావు లేకుండా ప్రదర్శకతతో కూడిన సమర్థ పాలనే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 27 నుండి నవంబర్ 2వ తేదీ వరకు కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పర్టీ అనే థీమ్తో ఈ వారోత్సవాలు జరుగుతాయి. కలెక్టర్ రాహుల్ రాజ్ సమగ్రత, అవినీతి నిర్మూలన వంటి అంశాలపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. జవాబుదారితనం, ప్రదర్శకతతో కూడిన పాలన కోసం మెదక్ జిల్లాలో ఈ ఆఫీస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అవినీతిని నిరోధించడంలో పౌరులందరూ భాగస్వాములు కావాలని ఆయన ప్రోత్సహించారు. ఈ వారోత్సవాల్లో క్విజ్ పోటీలు, వాక్థాన్లు, వీధి నాటకాలు, గ్రామసభలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా, సామాజిక బాధ్యతగా మెలగాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ విజిలెన్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. A culture of honesty and integrity. We shall not offer or accept bribes. We commit to good corporate governance based on transparency, accountability and fairness. We shall adhere to relevant laws, rules and compliance mechanisms the conduct of business. We shall adopt a code of ethics for all our employees. రోడ్ సేఫ్టీ మీద కానివ్వండి, సో అన్ని ప్లేసెస్ మనం తీసుకుంటా ఉంటాం. బట్ తీసుకుంటే సరిపోదు. సో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో మనం భాగం అయ్యేసి దాన్ని ప్రాపర్గా మనము ఆ ఫీల్డ్ లెవెల్ వరకు కూడా తీసుకొని వెళ్ళి అది ప్రాపర్గా మనకి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీరు అందరికీ కూడా మనము ఫస్ట్ ఏ పని చేసినా, ఎన్ని గవర్నమెంట్ సర్వెంట్ ఏ పని చేసినా కానీ ఓన్గా చేయడానికి ఏది కూడా ఉండదు. యాక్ట్ కానీ, రూల్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమన్నా ఉండాలి. సో దాంట్లో ప్రకారం కానీ మనం ఎనీ యాక్షన్ కూడా మనం తీసుకునే విధంగా ఉండాలి. సో అదేవిధంగా మన జిల్లాలో మనం ట్రాన్స్పరెన్సీ, సో మెయిన్ మనకి గవర్నెన్స్ లో మనకి మెయిన్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్రాన్స్పరెన్సీ మన దగ్గర ఉండాలి అనేసి మనం ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించమని చెప్పడం జరుగుతూ ఉంది. సో 95% ఆఫ్ ద ఫైల్స్ మనకి ఈ ఆఫీస్లో వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొక 5% మంది ఎవరైతే అర్జెంట్ ఫైల్స్ అనేది తీసుకొని వస్తారో వాళ్ళు కూడా ఫస్ట్ నవంబర్ తర్వాత ఇంకా ఎవరు కూడా ఏ విధమైన అర్జెంట్ ఫైల్స్ కూడా ఈ ఆఫీస్లోనే మీరు అప్రూవల్ చేసే విధంగా, అప్రూవల్ పంపించే విధంగా ఉండాలి. ఫస్ట్ నవంబర్ తర్వాత ఏ ఫైల్స్ కూడా మనం మాన్యువల్ ఫైల్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ జీవో తీసుకోవాలంటే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, దానికి ప్రాబ్లం ఏముండదు అనుకుంటే ఇంకా అక్కడికే వాళ్ళు కాంటాక్ట్ వాళ్ళకి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ రాదు. ఓరల్ ఎవరైనా ఏమైనా చెప్పేస్తారు, పేపర్ మీద పెట్టించాలంటే తక్కువ ఎవరైనా ఇస్తే వాళ్ళు కూడా పుట్టారు. సో అందుకని సేఫ్ సైడ్ మనకి ఏముంటుందంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్, ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ అగైన్స్ ద రూల్స్, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనే విషయాలు కూడా జరిగింది. మనం ప్రతి ఒక్కరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎవరైనా సరే కూర్చున్నామంటే ఈరోజు అండర్ గవర్నెన్స్ ఆఫ్ ది సమ్ యాక్ట్ అండ్ జీవోస్ రూల్స్ ప్రకారం కూర్చున్నాం. ఇక్కడ గ్యాదరింగ్ కూడా మనకు తెలిసి కూర్చున్నా, తెలియక కూర్చున్నా కూడా అండర్ గవర్నెన్స్ ఆఫ్ సమ్ రూల్ అండ్ యాక్ట్.